తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మా సమస్యని తీర్చేదెవరు? దగదర్తి కొత్త హరిజనవాడ వాసుల ఆవేదన. నెల్లూరు జిల్లా కావలి జర్నలిస్ట్ క్లబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన దగదర్తి మండల హరిజన నాయకులు. ఈ కార్యక్రమంలో హరిజన నాయకులు పోలవరపు కార్తికేయ, సుజాత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు కార్తికేయ, పోలవరపు భీంబార్ సైనిక్ అధ్యక్షుడిని. ఈరోజు కావలి నియోజకవర్గం దగదర్తి మండలం కొత్త హరిజనవాడ సమస్య గురించి మాట్లాడాలని ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. గత నెల ఆగస్టు నెల 19వ తారీఖున దగదర్తి కొత్త హరిజనవాడకి పడమర దిక్కున ఉన్నటువంటి భీమాస్ రెస్టారెంట్ డాబా అక్కడ కొంతమంది వ్యక్తులు మద్యం తాగి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ దారిని వచ్చేపోయే మహిళలు కానీ వాళ్ళకి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఆ మహిళలు వాళ్ళ మాటలను వినలేక కులదోషణ చేస్తూ వాళ్ళని శరీరాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే అవి వచ్చి వాళ్ళ భర్తలకు చెప్పుకుంటే భర్తలు అందరూ వెళ్ళి ఆ డాబాలో ఇలా జరగడం, ఈ విధంగా చేయడం కరెక్టేనా అని చెప్పి అడగడానికి వెళితే అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ గ్రామస్తుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఈ అక్రమ కేసుల గురించి మేము ఎందుకు దగదర్తి మండలం లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు జంపాని కుమార్ గౌడ్ గారిని కలిసి మేము మాట్లాడాం. వీళ్ళు దళితులు, వీళ్ళని కుల వివక్ష చేస్తూ కులదోషణ చేస్తూ కించపరుస్తూ మహిళల్ని పిల్లల్ని అందరినీ దూషిస్తూ ఉంటే వీళ్ళు ఆ కంప్లైంట్ తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఇస్తే ఆ కంప్లైంట్ తీసి పక్కన పెట్టి డాబా వాళ్ళు మా మీద దొమ్మీకి వచ్చారని వీళ్ళు అడగడానికి వెళితే వీళ్ళని దొమ్మీకి వచ్చారని వాళ్ళు కేసులు పెడితే ఆ కేసులను అక్రమంగా కేసులు కట్టి కోర్టుకు పెట్టడం జరిగింది. ఈ విషయం పైన మేము 2 సార్లు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. ఆ 2 సార్లు కూడా వాళ్ళు కావలి రూరల్ డిఎస్పీ గారి దగ్గరికి మమ్మల్ని పంపించడం, కావలి రూరల్ డిఎస్పీ గారు 3 సార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ డాబా తీసేస్తారు వాళ్ళు, కొంత టైం ఇవ్వండి అని పరిష్కారం చేసినట్టుగా మమ్మల్ని మభ్యపెట్టడం జరిగింది. మేము ఏదైతే అట్రాసిటీ కేసు పెట్టామో అది మాత్రం పైకి తీసుకురాకుండా దాన్ని అణగదొక్కి వాళ్ళు మా పైన పెట్టినటువంటి అక్రమ కేసులు మాత్రం కోర్టుకు పెట్టి మమ్మల్ని నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు, ఈ వడ్డే నవీను, వినయ్ కుమార్ అనే వ్యక్తి కానీ కడియాల సురేష్ అనేవాళ్ళు కానీ నేర చరిత్ర ఉంది. ఒకసారి పోలీస్ రికార్డులు తీయండి, వాళ్ళు చేసిన నేరం ఏంటో అన్నీ మీకు స్పష్టంగా తెలుస్తాయి. మా పక్కన ఉన్నటువంటి ఈ ఎస్సీ మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చరిత్ర కూడా తీయండి పోలీస్ రికార్డులో. ఇప్పుడు కావాలని వీళ్ళని క్రిమినల్స్ చేయాలని కొత్త కేసులుగా బనాయించి కోర్టుకు పెట్టి ఎస్ఐ గారు చెప్తున్నారు బహిరంగంగా, మిమ్మల్ని అందరినీ నేను రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను అని బహిరంగంగా చెప్తున్నారు. ఏం సార్, మేమేం నేరం చేశాం? మీరు మాకు అందరినీ కూడా చదువుకునే పిల్లలు, అందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే పిల్లలు, వీళ్ళని అందరినీ కూడా మీరు రౌడీ షీట్లు కట్టి ఏం చేయాలనుకుంటున్నారు? నేరాన్ని పెంచాలనుకుంటున్నారా, లేదంటే శాంతి భద్రతలను కాపాడాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ మండలంలో? మేము ప్రశ్నిస్తున్నాం మా సంస్థ తరపున, మీరు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని మీడియా ముఖంగా మేము తెలియజేయాలనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు, వీరందరూ కూడా టీడీపీ కార్యకర్తలు. మీరు చెప్పారు ఎలక్షన్ ముందు టీడీపీ కార్యకర్తలు, ప్రతి కార్యకర్తను మేము కాపాడుకుంటామని. మరి ఈరోజు టీడీపీ కార్యకర్తలే పోలీసుల వేధింపులకి, అగ్రకులాల వేధింపులకి గురవుతూ ఉంటే మీకు ఇంకా ఈ నెల అవుతుంది ఇది మొదలయ్యి ఈ సంఘర్షణ. ఇప్పటికి కూడా మీ దృష్టికి రాలేదా? మీ దృష్టికి ఈ నాయకులు తీసుకురాలేదా? గ్రామస్థాయి నాయకులే కదా మీ దాకా తీసుకురావాలి. ఎమ్మెల్యే గారు ఒకసారి ఈ సమస్య పైన కూడా దృష్టి పెట్టండి. వీళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలే. రేపు రాబోయే 3 నెలల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. మా ఓట్లు మీకు అవసరం లేదా? దళితులు ఓట్లు మీకు అవసరం లేదా? అవసరం లేదనుకుంటే మా సమస్యను మీరు పట్టించుకోవద్దు. మేము ఓట్లు వేసినప్పుడే మీరు గతంలో శాసనసభ్యులుగా గెలిచారు, అప్పుడు మా ఓట్లు అవసరమని. ఇప్పుడు మా ఓట్లు అవసరం లేదా అని మేము మా సంస్థ తరపున మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మా సమస్యను పట్టించుకోండి, మా సమస్యకు పరిష్కారం చేయండి. అట్రాసిటీ కేసు పెడితే ఇంతవరకు కూడా వాళ్ళు పోలీసులు ఏ విషయం కూడా తేల్చకుండా పక్కన పెట్టి మా పైన అక్రమంగా కేసులు బనాయించారు. ఇది మా పిల్లల భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంకా అగౌరవపరుస్తూనే ఉన్నారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా, డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళినా, ఎస్ఐ గారి స్టేషన్కి వెళ్ళినా, ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ దళితులు అనే చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఈ దృక్కోణం మారాలండి.
ఈ దృక్కోణం మారాలి. మీరు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలి. ఈరోజు మీడియా ముఖంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒకటే, ఎమ్మెల్యే గారు ఈ దళితుల్ని పట్టించుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలను మేము కాపాడుకుంటామని. మీరు చెప్పారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము దళితులను కాపాడుకుంటాం, కార్యకర్తలను కాపాడుకుంటామని. మేమందరం మీ కార్యకర్తలమే. ఒకసారి దగదత్తి కొత్త హరిజనవాడకు వచ్చి మీరు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళని చెప్పి మీరు వాకప్ చేయండి. ఒకసారి మీరు మా గ్రామాన్ని సందర్శించండి ఎమ్మెల్యే గారు. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు సుజాత. మా దగదత్తి మండలం, దగదత్తి కొత్త హరిజనవాడ గ్రామం. మా గ్రామం పక్కనే భీమాస్ డాబా నిర్వహిస్తున్నారు. అది ఎప్పుడు ముందు దాగి వేరే వ్యక్తులు వచ్చి అక్కడ ముందు దాగి సీసాలు పడేసి పోయే దారిన కూర్చొని తాగుతూ ఉంటారు. మేము పోయే దారిని మాట్లాడుతూ ఉంటారు, అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. అది వద్దన్నందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా తిప్పుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. మా పిల్లలు చదువుకో ఉన్నారు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేకుండా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు సార్. అది ఏదో మీరు ఎమ్మెల్యే గారు వచ్చి మా కొత్త హరిజనవాడకు వచ్చి అసలు ఏం జరిగింది ఏంది ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏం జరిగిందో విచారించలేదు. ఎస్ఐ గారు కూడా వచ్చి విచారించిందే లేదు. విచారించి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని అప్పుడు ఏదైనా న్యాయం చేయండి సార్. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే సార్. ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్కి మేము ఎందుకు వచ్చామంటే, మాకు జరుగుతున్న అన్యాయాలని బయట పెట్టుకునే దానికి సిఐ దగ్గరికి వెళ్ళినా, ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు కాబట్టి ప్రెస్ క్లబ్కి వచ్చాం. ఇంకోటి ఏంటంటే, ఎందుకు వచ్చామంటే, ప్రస్తుతం మా ఊళ్ళో వడ్డే వినయ్ అనే అతను కొత్తగా డాబా పెట్టాడు. అది మా ఇంటికి పరమ దిక్కున ఒక వీధి, మేము ఉండే ఇళ్ళకి అతను పెట్టిన డాబాకి ఒక వీధి అడ్డం. ఆ వీధిని మేము పోతా వస్తూ ఉంటాం. మా ఆడవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు పోయినా కానీ మీకు ఇక్కడేం పని రా అని చెప్పేసి మమ్మల్ని కుల దోషణ చేస్తూ, మా కులాన్ని కించపరుస్తూ మాట్లాడాడు. అదేవని ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ అని మాలలో ఒక పౌరుడు అడిగితే, వాడిని నా కొడక చంపేస్తాం మిమ్మల్ని, మీరేంద్ర హెచ్చరించేది, మీరేంద్ర మాట్లాడేది, చంపేస్తాం మిమ్మల్ని, ఈ వినాయక చవితి లోపల మిమ్మల్ని లేపేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. ఎందుకు బెదిరించారని చెప్పేసి మేము అందరం పోయి ఆ డాబా దగ్గర అతను ఉన్నాడు కాబట్టి, ఆ డాబా వినయ్ అనేది అతను డాబా. ఆ డాబాలో కడియాల సురేష్ అని కూడా ఉన్నాడు. బెదిరించింది కడియాల సురేష్. వినయ్, కడియాల సురేష్ ఇద్దరు కలిసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని మేము అక్కడ పోయి అడిగితే, అడగటానికి పోయితే మేము ఆడ మగ పిల్ల జిల్లా అందరం కలిసిపోయాం. ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని అని పోయి అడిగిన దానికి మేము దొమ్మికి పోయామని చెప్పేసి మా పోలీస్ స్టేషన్లోనే, దగదత్తి పోలీస్ స్టేషన్లోనే మా మీదే రిటర్న్ కేసు పెట్టారు. అంతకుముందు మేము కూడా సార్ ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా దూషిస్తున్నారు అని చెప్పేసి మేము కూడా ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చాం. కానీ మా కంప్లైంట్ని పక్కన పెట్టి ముందు ఇచ్చిన కంప్లైంట్ మేము ముందు ఇచ్చాం. మా కంప్లైంట్ పక్కన పెట్టి తర్వాత ఇచ్చిన కంప్లైంట్ని, ఉదయం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని ముందు పెట్టి దాన్ని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని కోర్టుకు పెట్టాలని చూస్తూ ఉంటారు. అదేమంటే మాట్లాడుతున్నాం రాండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పిలిపించి మీకు నోటీసులు తీసుకొని వెళ్ళిపోండి, మీకు మీద కేసు పెట్టున్నాము, మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. అదేమన్నా ఏం సార్ ఇది, ఈ అన్యాయం ఏం సార్ అని అడగడానికి పోతే, మీరేందో పెద్ద ఇది చేస్తున్నారు, మీరేమన్నా రౌడీజం చేస్తున్నారు ఏంది, నేను రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని బొక్కలేదు ఎంగుతాను అని చెప్పి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ కడియాల సురేష్, వడ్డే వినయ్ వీళ్ళిద్దరే సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ కడియాల సురేష్ అనే ఒక అతను ఇంతకుముందు కూడా అతని పేరుంది ఇంతకుముందు కూడా వడ్డేవాళ్ళు ఎర్లా ఏడుకొండలు అనే అతన్ని పక్క నుంచి రౌడీలను పిలిపించి అతి దారుణంగా కొట్టించాడు. కానీ వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో గమ్ముగా అయిపోయారు. అదేవిధంగా మమ్మల్ని కూడా చేస్తారని భయపడి మా పిల్లకాయలు భయపడి మేము ప్రెస్ క్లబ్కి వచ్చాము. అదేవిధంగా మా పిల్లకాయల మీద కేసులు పెడితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదైనా ఉద్యోగం రావడానికి కానీ ఇంకేదన్నా భవిష్యత్తులో బాగుపడటానికి కానీ అవి మాకు తీరలేని దెబ్బతీస్తాయి. మేమేం చేసాం సార్, మేమేం అన్యాయం చేస్తున్నాం? వాళ్ళని ఏమన్నా పల్లెత్తి మాట అంటున్నావా? వాళ్ళని ఏమన్నా ప్రశ్నిస్తున్నావా? వాళ్ళు డాబా పెట్టుకున్నారు, నడుపుకునే వాళ్ళు డాబా నడుపుకోండి, మాకేం అభ్యంతరం లే. కాదు మా జోలికి ఎందుకు రావాలి, మా ఆడవాళ్ళని ఎందుకు విమర్శించాలి? మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ఇళ్ళ దగ్గర డాబా పెట్టి మమ్మల్ని ప్రశ్నించాల్సిన పని ఏంది?
మీకు అంత అవసరం ఏంది? ఎవరు చెప్తే చేస్తున్నారు? మీరు ఉన్నారు, మీరు చదువుకున్నారు, మీ బాడీ మీరు చదువుకోండి, చేసుకోండి. మా పిల్లకాయలు చదువుకొని ఒకరో మంచి దుస్తులు వేస్తూ తిరుగుతున్నారని చెప్పేసి మీకు కన్ను ఎర్రైపోయి మమ్మల్ని కించపరిచేటట్టు మాట్లాడితే మాకు శోషాలు రావా, పౌషాలు రావా? మా అమ్మల్ని, మా అక్కల్ని, మా చెల్లెల్ని మాట్లాడితే మేము అడగడానికి పోతే మా మీద దొమ్మి కేసులు పెడుతున్నారు. ఎందుకు పెడతారు సార్? ఎవడైనా కానీ అడిగితే దొమ్మి కేసులు పెట్టరా? సారీ, ఎవరైనా పోయి అడిగితే వాళ్ళ మీద దొమ్మి కేసులు పెడతారా? అమ్మ అక్కల్ని మాట్లాడితే ఎవరో పోయి అడగరా? అడిగిన దానికి కేసులు పెడతారా? సరే, కేసులు పెట్టారు, దాన్ని న్యాయం ఏందో అన్యాయం ఏందో ఎస్ఐ గారు విచారించి మా మీద కేసులు పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇష్టప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది ఎంతవరకు న్యాయం సార్? మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.